ఎవ్రీవన్, మార్నింగ్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకా టీతో బ్రేక్ఫాస్ట్ నా డే అయితే స్టార్ట్ అయిపోతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఏమేమి చేస్తాను, నా డే ఎలా ఉంటుంది అనేది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, ఆ కామెంట్స్కి రిప్లై నేను ఇస్తున్నాను అన్నమాట. సో నేను ఎవరితో కానీ ఎవరిని కానీ ఎనిమీని చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఎవరు ఎలా వాళ్ళ బిహేవియరు, వాళ్ళ క్యారెక్టర్ అన్నీ నాకు తెలుసు. ఎవరన్నా సరే, అది తెలిసిన వాళ్ళైనా సరే, నా ఫ్రెండ్స్ అన్నా ఎవరన్నా, నాకు తెలిసిన వరకు నాకు తెలియాల్సిన వాళ్ళు కూడా. అలాంటప్పుడు నేనేమనుకుంటానంటే, వాళ్ళ బిహేవియరు, వాళ్ళ క్యారెక్టర్ ఎలా ఉన్నా పర్వాలేదు, నేను మంచిగా ఉండాలి అందరితో. వాళ్ళు నా గురించి బ్యాక్ సైడ్ ఏదన్నా అనుకోని, అది వాళ్ళ బిహేవియరు, వాళ్ళ క్యారెక్టర్ని బట్టి వాళ్ళకి అలా మాటలు వస్తాయి అంతే. మనం మంచిగా ఉండాలి అనేది నా కాన్సెప్ట్. నేను ఎవరిని ఎనిమిని చేసుకోదలుచుకోలేదు కాబట్టి ఉన్న ఈ కొన్ని రోజులు హ్యాపీగా ఉండాలి. అంతేకాని నేను ఒకరి మీద పడి ఏడవను, ఒకరికి అది ఉంది ఇది ఉంది, తోటకూర. ఎవరికి ఏది ఉన్నా దేవుడు ఇచ్చింది కాబట్టి మనకెంతలో ఉందో, ఎంత ఇచ్చాడో అదే నాకు ఇంపార్టెంట్. సో వాళ్ళ దగ్గర అది, వీళ్ళ దగ్గర ఇది అని నేను ఎప్పుడు ఎవరి మీద పడి ఏడవలేదు. అందరితో మంచిగానే పాజిటివ్గానే మాట్లాడతాను కాబట్టి దేవుడు ఎప్పుడన్నా సరే మంచిగా చూస్తాడు. ఒకరి మీద మనము పడి ఏడ్చి అదేంది ఇలా చేస్తుంది, యూట్యూబ్లో మొత్తం పెట్టేస్తుంది, ఇంకా వాష్రూమ్ది ఒక్కటి పెట్టడం తక్కువ అంటే, నీ వీడియో ఏదన్నా ఉంటే వాష్రూమ్ది అది తెచ్చి నాకు ఇస్తే నేను అప్లోడ్ చేసేస్తాను అని కూడా అన్నాను. నాకు వాళ్ళకి కోపం వస్తుంది, కానీ నేను సిల్లిగా తీసుకుంటాను. ఓకే, సో మీరు ఎవరో నాకు తెలియదు, మీ మొహం నాకు అస్సలు తెలియదు, మీరు ఎప్పటి నుంచి పరిచయము, నా గురించి మీకు ఏం తెలుసు అని మాట్లాడతారో నాకైతే అస్సలు అర్థమే కాలేదు. ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుంటూ నా హబ్బీతో మాట్లాడుకుంటూ నా డే ఇలా స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ డే తను వర్క్కి వెళ్ళలేదన్నమాట. మేము ఎక్కడికో సమ్ ప్లేస్కి వెళ్ళాలి, నేను వెళ్ళొచ్చేసాము. ఇంకా అవి కొన్ని వీడియోస్ ఉన్నాయి, వ్లాగ్ తీశాను, కానీ నేను దాంట్లో వాయిస్ ఓవర్ ఇవ్వడం మర్చిపోలేదు. కానీ ఈ మధ్య వాయిస్ ఓవర్ ఎందుకో ఇవ్వబుద్ధే కావడం లేదు. ఎవరిదన్నా వ్లాగ్స్ చూసినప్పటికీ నాకు వ్లాగ్స్ అనేటివి గుర్తుకొస్తాయి, తీయాలి పెట్టాలి అనేసి. ఇంకా నా దగ్గర ఒక 3-4 వ్లాగ్స్ ఉన్నాయి, అవి కంటిన్యూస్గా పెడదాం అనుకుంటున్నాను. డైరెక్ట్గా మాట్లాడి మంచిగా వీడియో తీద్దాం అనుకుంటానా, వీళ్ళు కొంతమంది